హలో ఫ్రెండ్స్, ఈరోజు కంటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. ఇదేంటి కళ్ళు అని చెప్పేసి పెనం చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను యాక్చువల్గా ఆఫీస్ నుంచి రాగానే కిచెన్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. అప్పటికే మా మదర్ దోశలు వేస్తూ ఉన్నారు. చూసారా, దోశ మీద బాగా నెయ్యి వేసి రుద్దుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది మల్టీగ్రెయిన్ దోశ, అంటే రాగి పిండి జొన్న పిండి కలిపి వేస్తున్న దోశ. చాలా హెల్దీ ఫ్రెండ్స్. బై ద వే, మన టాపిక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. నాకు ఈ సంవత్సరంలో కంటికి ఆపరేషన్ జరిగింది. యాక్చువల్గా సడన్గా నాకు రెటీనా అనేది కంట్లో డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. నేను కూడా షాక్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో వచ్చేసి చాలా టెస్టులు చేసి చెన్నై హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తే యాక్చువల్గా డాక్టర్ చెప్పిన రీజన్ ఏంటి అంటే, మనం చాలామంది కడుపు నిండుతుందా లేదని చూసుకుంటున్నాము, కానీ బాడీకి తగ్గట్టుగా లేదా బాడీలో ఉన్న ప్రతి అవయవానికి తగ్గట్టుగా విటమిన్స్ మనం తీసుకుంటున్నామా లేదనే జాగ్రత్త మనం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ముఖ్యంగా కంటికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మనం ఖచ్చితంగా ఆ విటమిన్స్ రూపంలో మనకి కంటికి అందాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఇంకొక విషయం కూడా ఫ్రెండ్స్, డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, నాకు కళ్ళ మీద చేతులు పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి బోర్లో కూడా పడుకునే అలవాటు ఉంది ఫ్రెండ్స్. సో తను డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే, ఇది కళ్ళ మీద చేతులు పెట్టుకున్నప్పుడు మన కళ్ళ మీద ప్రెషర్ పడి మన రెటీనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనము తలస్నానం చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనం కళ్ళకి టవల్తో గట్టిగా రుద్దుతూ ఉంటాము. అది డెఫినెట్గా మన కంటిలో ఉన్న సెన్సిటివ్, ముఖ్యంగా రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా కూడా తలస్నానం చేసిన తర్వాత గట్టిగా రుద్దడం కానీ, లేదంటే నిద్రపోయేటప్పుడు కళ్ళ మీద చేతులు పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉంటే మాత్రం మానుకోండి. ఇంకొకటి, చిన్నపిల్లలు చాలామంది బోర్లో పడుకుని నిద్రపోతుంటారు ఫ్రెండ్స్. అది కూడా కంటి మీద ప్రెషర్ పడేలా చేస్తుంది. అండ్ దాని ఎఫెక్ట్ మనకు అప్పుడే తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రాబ్లం అనేది బిల్డప్ అవుతూ వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరికైనా అలాంటి హ్యాబిట్స్ ఉంటే దయచేసి మానుకోండి. ఇంకొకటి, ఆకుకూరలు అనేవి వారంలో 2 సార్లు ఖచ్చితంగా మీరు తినండి. ఎందుకంటే మన కంటికి కావాల్సిన విటమిన్ ఏ అనేది ఈ ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. మేము అందుకే బయట నుంచి కొనకుండా ఆకుకూరలు కూడా ఇంట్లోనే వేసుకుంటుంటాము. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు ఆల్రెడీ చూసింటారు ఈరోజు మా డిన్నర్ ఏంటనేది. ఇది మల్టీగ్రెయిన్ ఇదేంటంటే జొన్నలు, కొర్రలు, రాగులు వేసేసి పిండి పెట్టుకుంటాము. హాట్ వాటర్లో వేసుకొని దాన్ని కొంచెం కాసిన తర్వాత మనం మజ్జిగ కలుపుకోవాలి. సో వచ్చేయండి తిందాం. అలా ఒక్క పీస్ తీసుకొని ఆకుకూరలు బాగా కొంచెం తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది టేస్ట్. చేసే విధంగా చెయ్యాలే కానీ ఆకుకూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మా మదర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టమాటా పచ్చడి కూడా మా ఇంట్లో ఇప్పుడు టమాటా రేటు తగ్గింది కదా, మా మదర్ టమాటా పచ్చడి పెట్టారు. అసలు ఆ దోశ తీసుకొని కొంచెం ఆ టమాటా చట్నీతో కొంచెం ఆకుకూరతో తింటుంటే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్. ఇంతకన్నా ఏం టేస్ట్ ఫ్రెండ్స్. ఈ పిజ్జాలు బర్గర్లు ఏముంటాయి చెప్పండి. ఇలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.